దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా దుర్మరణం. ఇది ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్. కానీ ఈ దుర్ఘటన తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా అలర్ట్ చేసింది. ఇక్కడి జనం ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. వైఎస్ఆర్ మరణాన్ని గుర్తు చేసుకున్నారు. హెలికాప్టర్ కూలిన తర్వాత శకలాల అన్వేషణకు 18 గంటల సమయం పట్టడం, ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చనే అనుమానం రావడం రెండు ఘటనలకు సారూప్యతను చూపిస్తోంది. కానీ అంతకు మించిన మిస్టరీ వేరే ఉందట. ఏంటది? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలయ్యారు. హెలికాప్టర్ ప్రమాదంలో రైసీతో సహా మరో 6గురు మరణించారు. మృతుల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దులాహియన్ కూడా ఉన్నారు. 18 గంటల అన్వేషణ తర్వాత రైసీ ఈ ప్రమాదంలో మరణించినట్టు ఇరాన్ ధృవీకరించింది. అజర్బైజాన్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ని ప్రారంభించడానికి వెళ్లిన రైసీ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన అరగంట తర్వాత చాపర్ తో సంబంధాలు కట్టయ్యాయి. జోల్పా అడవుల్లో చాపర్ మిస్ అయినట్టు గుర్తించారు. వీరు ప్రయాణించే సమయానికి వాతావరణం ప్రతికూలంగా ఉంది. పర్వతాలు, అడవి మధ్య భారీ వర్షాలకు తోడు పొగమంచు కమ్మేయటం వల్ల ప్రమాదం జరిగుండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. రైసీ చాపర్ తో పాటు బయలుదేరిన మరో 2 హెలికాప్టర్లు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. రైసీ చాపర్ మాత్రమే ప్రమాదానికి గురైంది. అసలేం జరిగింది? ఒక దేశ అధ్యక్షుడంటే భద్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారిక పర్యటన ఖరారైనప్పటి నుంచి పర్యటించే ప్రదేశం వరకు ఎన్నో చెక్ పాయింట్స్, ప్రయాణించే వాహనాల కండిషన్, డ్రైవర్లు, పైలట్లు, భద్రతా సిబ్బంది అంతా మెరికలనే ఉపయోగిస్తారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ అధునాతనమైందా అని పరిశీలిస్తే అదో కాలం చెల్లిన హెలికాప్టర్ అన్న సమాచారం తెలిసిందే. అందువల్లే ప్రమాదం సంభవించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ వద్ద అన్ని హెలికాప్టర్లు కాలం చెల్లినవేనని తెలుస్తోంది. 1979 నాటి ఇస్లామిక్ రెవల్యూషన్ సమయంలో వాడిన హెలికాప్టర్లనే ఇప్పటికీ ఆ దేశ సైన్యం ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ వాటి విడిభాగాల్ని కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితి. రైసీ ప్రయాణించిన చాపర్ కూడా పాతకాలం నాటిదే కావడం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రమాదం జరిగుండొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అమెరికాకు చెందిన బెల్ కంపెనీది. ఈ కంపెనీ చాపర్లు పలుమార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ బెల్ కంపెనీకి చెందిందే కావడం గమనార్హం. ఇప్పటి వరకు చరిత్రలో బెల్ కంపెనీకి చెందిన చాపర్లు ఎన్నిసార్లు ప్రమాదానికి గురయ్యాయో ఓసారి చూద్దాం. 1982 సెప్టెంబర్ 14న బెల్ 212 హెలికాప్టర్ నార్త్ సీలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించారు. 1986 జూన్ 18న జరిగిన మరో ప్రమాదంలో బెల్ 206 చాపర్ గ్రాండ్ కాన్యన్ ఫ్లైట్ ను ఢీకొట్టింది. అప్పుడు 5గురు మరణించారు. 1990 ఆగస్టు 27న మరోసారి బెల్ 206 చాపర్ ప్రమాదానికి గురైంది. ఆ మరుసటి ఏడాది 1991 ఏప్రిల్ 4న బెల్ 412 హెలికాప్టర్ ఫిలడెల్ఫియాలో కుప్పకూలింది. 2006 డిసెంబర్ 10న బెల్ 412 చాపర్ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. 2009 మార్చి 25న బెల్ 206 హెలికాప్టర్ టర్కీలోని కేన్ పర్వతాల్లో కూలింది. 2016 జూలై 6న బెల్ 525 హెలికాప్టర్ ఇటలీలో కూలిపోయింది. మరోసారి 2018లో కూడా బెల్ కంపెనీకి చెందిన చాపర్ మెక్సికోలో హఠాత్తుగా కూలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బెల్ కంపెనీ హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. 2009 సెప్టెంబర్ 2న బెల్ కంపెనీకి చెందిన 430 చాపర్ నల్లమల అడవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో తెలుగు నేల ముఖ్యమంత్రిని కోల్పోయింది. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలైంది కూడా ఈ కంపెనీ చాపర్ ప్రమాదంలోనే. వాతావరణం అనుకూలించకనే ప్రమాదం సంభవించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడి చాపర్ కూలటానికి కూడా వాతావరణ ప్రతికూలత అనే వార్తలు వినిపిస్తున్నాయి.